మంచిది రండి. మరొకసారి పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము, కీర్తనల గ్రంథము 99వ కీర్తన, 99వ అధ్యాయం కాదు, 99వ కీర్తన. కీర్తనలు అంటే పాటల పుస్తకం అని అర్థం. పాటల పుస్తకాల్లో అధ్యాయాలు ఉండవు, పాటలే ఉంటాయి. ఒకటో పాట, రెండో పాట, పాట సంఖ్య 99 అని అర్థం అన్నమాట. 99వ కీర్తన 6వ చరణం అందరం కలిసి చదువుకుందాం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీకు వందనాలు. వ్యక్తిగతంగా నా మట్టుకు నా జీవితంలో మీరు నాకు ఇచ్చిన రక్షణ, ఆనందము, సంతోషాన్ని బట్టి నేను కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నానయ్యా. మీ పరిశుద్ధ రక్తంతో నన్ను కూడా కడిగి జన్మ కర్మ పాపముల నుండి పరిశుద్ధపరిచిన హేతువును బట్టి ఆరాధిస్తున్నాను. మీరు అనంత జ్ఞానము కలిగిన దేవుడవని, ఆపత్కాలమందు నాకు కూడా మీరు ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడవని, కృంగిన సమయంలో మరి నన్ను కూడా లేవనెత్తినటువంటి దేవుడవని, బలహీనమైన సమయంలో నన్ను కూడా బలపరిచినటువంటి దేవుడవని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మా మధ్యలో ఉంచబడిన మీ పరిశుద్ధ శరీరానికి సాదృశ్యమైన రొట్టె, మీ పరిశుద్ధ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యమైన విధానంలో పాలు పొందే అర్హత మీరు మా అందరికీ దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. ఒక మాట మనం చదివాం. ఏమని రాయబడి ఉంది కీర్తనల్లో అంటే, ఆయన దగ్గర ఉన్న గ్రంథంలో యాజకుల లిస్టులో మోషే అహరోనుల పేర్లు కనిపిస్తున్నాయంట. ప్రార్థన చేసేటటువంటి వారి యొక్క ఆ పుస్తకంలో సమూయేలు యొక్క పేరు కనిపిస్తుంది. ఎంత గొప్ప ఆధిక్యత కదా. ఇంకో మాట అన్నాడు కింద, వాళ్ళు యెహోవాకి మొరపెట్టగా దేవుడు వారికి ఏం చేశాడంట, ఉత్తరం ఇచ్చాడు. అంటే ఎంత గొప్ప ఆధిక్యత కదా. అంటే ఒకటి, వాళ్ళ పేర్లు దేవుని దగ్గర ఉన్నటువంటి గ్రంథంలో వాళ్ళ పేర్లు రికార్డ్ అయి ఉన్నాయి, రాయబడి ఉన్నాయి. రెండవ ఆధిక్యత ఏంటి అంటే, వారు ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా దేవుడు ఏం చేసేవాడంట, వెంటనే వారికి జవాబుని దయచేసేవాడు. అంటే వారి ఎంత గొప్ప ధన్యులు ఒకసారి ఆలోచన చేయండి. అందుకని ఈ ఉదయము లేదా ఈ మధ్యాహ్నము, ఈ సాయంత్రం మనము సమూయేలు జీవితాన్ని చూస్తున్నాం. ఆరాధన వర్తమానంలో హన్నాని ఎందుకు మనం చూసామంటే, సమూయేలు అంత గొప్ప ఆధిక్యుడు లేదా అంత గొప్ప ధన్యకరమైన జీవితంలోనికి వచ్చాడు అంటే ఎవరి కారణం చెప్పండి? తన తల్లి అట్లా పెంచింది వాళ్ళ అన్న కదా. మీరు కూడా మీ పిల్లల్ని ఎట్లా పెంచాలా? అట్లాగే పెంచాలా కదా. హన్నా చిన్నప్పటి నుంచి అట్లా పెంచింది వాడిని, పాలు తాగేటప్పటి నుంచి. మీరు ఇట్లా అనొచ్చు, పాస్టర్ గారు మా పిల్లలు చిన్నపిల్లలు కదండి, వాళ్ళు అల్లరి చేస్తారండి, మీరు అట్లా అరవద్దండి, మాకు బాధేస్తుందండి అనొచ్చు. కానీ సమూయేలు వాళ్ళ అమ్మ ఎప్పటి నుంచి పెంచింది వాడిని? పాలు తాగేటప్పటి నుంచి పెంచింది. పాలు తాగేటప్పటి నుంచి కూడా అంత గొప్ప ప్రార్థనాపరుడిగా, అంత గొప్ప ప్రవక్తగా అతన్ని పెంచుతూ వచ్చింది. కాబట్టి వాడు భవిష్యత్తులో అంత గొప్ప ప్రవక్త అవుతూ వచ్చినాడు సమూయేలు. అందుకని హన్నా జీవితాన్ని మీకు చూపించాను. అటువంటి ఆరాధన జీవితము, అటువంటి ప్రార్థనా జీవితం కలిగినటువంటి తల్లులు ఎవరైతే ఉంటారో మీ బిడ్డలు కూడా భవిష్యత్తులో గొప్ప ప్రవక్తలు అవుతారు. మీ బిడ్డలు కూడా భవిష్యత్తులో గొప్ప యాజకులు అవుతారు. మీ బిడ్డలు కూడా భవిష్యత్తులో గొప్ప ప్రార్థన పరులు అవుతారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని అట్లా పెంచాలి. ముఖ్యంగా తల్లిదే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. అందుకనే లోకంలో ఒక సామెత చెప్తారు, ఏమని? హూ ఈజ్ ద ఫస్ట్ టీచర్? పిల్లలకి మొదటి గురువు ఎవరు? స్కూల్లో టీచర్ కాదు. వాడు ఎప్పుడో స్కూల్లో వాడికి 5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వేస్తారు స్కూల్లో. మరి అప్పటి వరకు హూ ఈజ్ ద ఫస్ట్ టీచర్? మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్. తల్లే పిల్లలకి మొదటి గురువు. కాబట్టి తల్లి అట్లా పెంచాల. సరే, అందుకని ఆరాధన వర్తమానంలో తల్లి యొక్క జీవితాన్ని గురించి మనం చూసాం.
సరే, ఇప్పుడు బలవర్తమానంలో పౌలు అన్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో, ఆ ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో మనం పాలు పొందడానికి పూర్వము మనం ఏం చేయాలి అంటే, పౌలు అన్నాడు, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. ఇది ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి మీలో అనేకులు బలహీనులవుతున్నారు, రోగులవుతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. మనల్ని మనమే విమర్శించుకునే ఎడల మనము తీర్పు పొందకపోదాం అన్నాడు. కాబట్టి పరీక్ష చేసుకునే సమయం. ఏం పరీక్ష చేసుకుందాం అంటే, ఒక 5 సంగతులు చెప్తాను. సమూయేలు అంత గొప్ప ప్రార్థనాపరుడు లేదా అంత గొప్ప ప్రవక్త అవడానికి కలిగిన కారణం ఏంటి? సమూయేలులో ఉన్న ఒక 5 లక్షణాలు చెప్తాను. ప్రభు చిత్తమైతే ఇంకొక 7, 8 సాయంత్రం సెషన్లో, ఈవినింగ్ సెషన్లో మాట్లాడుతాను. ఈ ఉదయకాల సమయంలో బల్లలో మనం పాలు పొందడానికి పూర్వము మనల్ని మనం పరీక్షించుకునే దాని కొరకు ఇదే సమూయేలు మొదటి గ్రంథంలో నుండి సమూయేలుకున్న ఒక 5 శ్రేష్టమైనటువంటి గుణలక్షణాలు, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద శామ్యూల్ అని రాసుకుంటే ఒక 5 సంగతులు మనం చూద్దాం. అవి చూసేటప్పుడే మనల్ని మనం ఏం చేసుకోవాలా? వీ మస్ట్ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. మనల్ని మనమే ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలి. నేను కూడా అట్లా జీవిస్తున్నానా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుంటే అప్పుడు నీకు కూడా 2 లాభాలు. ఏంటా లాభాలు అంటే, ఒకటి, నీ పేరు కూడా దేవుని దగ్గర ఉన్నటువంటి గ్రంథంలో ఏం చేయబడుతుంది? లిఖించబడుతుంది. రెండవ లాభం ఏంటి అంటే, నువ్వెప్పుడు దేవునికి మొరపెట్టినా, ప్రార్థన చేసినా, సమూయేలు, మోషే, అహరోనులకి ఉత్తరం ఇచ్చినట్లుగా దేవుడు నీ ప్రార్థన కూడా ఏం చేస్తాడు? జవాబుని ఇస్తాడు లేదా ఆలకిస్తాడు. సరేనా? రండి, సమూయేలులో ఉన్న 5 లక్షణాలు చూద్దాం. మొదటి లక్షణం ఏంటి అంటే, రండి, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 28వ వచనం చదువుదామా? సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 28. కాబట్టి నేను ఆ బిడ్డను అనగా సమూయేలును యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని. చాలా, అక్కడ ఆగుదాం. సమూయేలు ఎవరు చెప్పండి? ఎవరట సమూయేలు? ప్రతిష్ఠించబడినటువంటి వాడు. ఆ మాట రాసుకోండి. సమూయేలు దేవునికి ప్రతిష్ఠించబడినవాడు. వాళ్ళమ్మ తనని ఎప్పుడైతే పాలు తాగడం మానేశాడో, అన్నం తినడం మొదలుపెట్టాడో, వెంటనే తీసుకుని వచ్చి ఎక్కడ వదిలేసింది? అతన్ని దేవుని మందిరంలో వదిలేసింది. వదిలేస్తూ ఆ మాట చెప్తుంది ఏమని? వీడు యెహోవాకు, ఈ బిడ్డని నేను దేవునికి ప్రతిష్ఠిస్తున్నాను. ఎప్పటి వరకు ప్రతిష్ఠిస్తున్నాను? ఆదివారం ఒకరోజు కాదు. ఎప్పటి వరకట? వాడు చచ్చేంత వరకు కూడా వాడు యెహోవాకి ప్రతిష్ఠితుడు. అంతే, అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, సమూయేలు దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వ్యక్తి. ఎందుకు సమూయేలు పేరు దేవుని దగ్గర ఉన్నటువంటి గ్రంథంలో లిఖించబడి సమూయేలు ప్రార్థన దేవుడు ఆలకించడానికి కలిగిన మొదటి కారణం ఏంటి అంటే, సమూయేలు ప్రతిష్ఠించబడినవాడు. అంటే నేను ఒక మాట చెప్పనా? ప్రతిష్ఠించబడిన వాడు కాబట్టే తాను బ్రతుకు దినములంతా కూడా సమూయేలు ఒక ప్రతిష్ఠించబడిన వ్యక్తికి తగినట్లుగా బ్రతికాడు సమూయేలు. కాబట్టి సమూయేలు పేరు ఆ గ్రంథంలో వ్రాయబడి. ఇప్పుడు నన్ను ఇట్లా అడగనివ్వండి, మనం కూడా ఎవరని చెప్పండి? మనం కూడా ఏ రోజునైతే నువ్వు యేసు ప్రభువాని నీ దేవుడిగా నువ్వు అంగీకరించావో, ఏ రోజునైతే నువ్వు మారు మనసు పొందావో, ఏ రోజునైతే నీ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టి పశ్చాత్తాపడ్డావో, ఏ రోజునైతే మూర్ఖులకి తరం వారికి వేరే నువ్వు రక్షించబడ్డావో, ఏ రోజునైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బహిరంగముగా బాప్తిస్మములో నువ్వు సాక్ష్యం ఇచ్చావో, ఆ రోజున నువ్వు కూడా ఏం చేయబడ్డావు? దేవునికి ప్రతిష్ఠ చేయబడ్డావు బిడా. నువ్వు కూడా ప్రతిష్ఠించబడిన వాడవే. అందుకనే నీకు బాప్టిజం ఇచ్చేటప్పుడు నీ బాప్టిజం ఇచ్చే పాస్టర్ గారు నిన్ను అట్లా అడుగుతాడు, ఏమని? ఈ రోజు నుంచి నీకు ఏ కష్టం వచ్చినా,
ఏ శ్రమ వచ్చినా, ఏ ఇరుకొచ్చినా నువ్వు మళ్ళీ లోకం వైపు చూడకూడదు. అట్లా ఉంటావా అంటే ఉంటానంటావు. నీ ప్రతి పరిస్థితుల్లో విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. వెళ్తావా? వెళ్తానండి. దేవుని మందిరానికి క్రమంగా వస్తావా? వస్తానండి. దేవుడిని విడిచిపెట్టవు కదా? విడిచిపెట్టనండి అని నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకేం చేస్తారు చెప్పండి? బాప్టిజం. అంటే ఇప్పుడు బాప్టిజంలో నువ్వు సాక్ష్యం ఇచ్చావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కూడా దేవునికి ఏం చేయబడ్డావు? ప్రతిష్ఠ. ఇప్పుడు ఇట్లా చెప్పండి, ఇప్పుడు మీ గుండె మీద చెయ్యేసుకుని ఆ బలలో చేయి వేయడానికి ముందు పరీక్ష చేసుకోండి. ఎప్పుడు ప్రతిష్ఠించబడ్డావు అంటే ఎప్పుడు బాప్టిజం తీసుకున్నావు? నేనైతే జనవరి నెల 20వ తారీఖు 2002వ సంవత్సరం ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకి నేను బాప్తిస్మ సాక్ష్యం ద్వారా నన్ను నేను దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నా, లేదా ప్రతిష్ఠ చేయబడుతూ వచ్చాను దేవుని సేవకుల ద్వారా. అంటే ఇప్పటికీ 22 సంవత్సరాల 8 నెలలు అవుతా ఉంది నేను ప్రతిష్ఠ చేయబడి. ఇప్పుడు నేనేం పరీక్ష చేసుకోవాలా? నా ఈ 22 సంవత్సరాల 8 నెలల ఈ క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవిత యాత్రా ప్రయాణంలో ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తికి తగినట్లుగానే నేను బ్రతుకుతున్నానా, లేకపోతే నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతున్నానా అని నన్ను నేను పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు నువ్వేం పరీక్ష చేసుకోవాలా? నువ్వెప్పుడు బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చావు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇన్ని సంవత్సరాలని క్రైస్తవ జీవితంలో ప్రతిష్ఠించబడిన వ్యక్తికి తగినట్లుగానే బ్రతుకుతున్నావా లేదా అని మనల్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? పరీక్షించుకోవాలి. ఉదాహరణకండి, మీకు అర్థం అవడానికి ఇట్లా చెప్తా. ఇప్పుడు షర్ట్ లేకోకుండా జందెం వేసుకుని పంచగట్టుకుని మొత్తం బొట్లన్నీ పెట్టుకుని విభూది రాసుకున్న ఒక పంతులు గారు దేవర అనే కొత్త సినిమా రిలీజ్ అయిందని సినిమా టికెట్లకి లైన్లో నుంచుని ఉన్నాడు అనుకోండి. చాలామంది భక్తులు చూసి, ఒరే పంతులు గారు ఏంట్రా సినిమా టికెట్ కోసం లైన్లో నుంచున్నాడు అని ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకోరు. వాళ్ళు కూడా ఏమంటారు, ఒరే పంతులు గారు కూడా సినిమాకి వచ్చాడు లేరా అనుకుంటారు. అవునా? అలాగే ప్రతిరోజు మసీదులో అల్లాహు అక్బర్ అని నమాజ్ చేసేటటువంటి ఒక ముల్లా అంటారు ఆయన్ని. ఆ ముల్లా గారు కూడా అంగి వేసుకుని గడ్డం పెంచుకుని వెళ్ళి ఆయన కూడా సినిమాకి లైన్లో నుంచున్నాడు అనుకోండి, ఆయన్ని కూడా ఏమన్నా అనుకుంటారా? ఏంట్రా ఈయన వచ్చాడు అనుకుంటారా? అనుకోరు కదా. ఇప్పుడు ఒక యాజ్ ఏ పాస్టర్గా నేను ఒక క్రైస్తవ అంగి వేసుకుని సిలువ వేసుకుని నా బైబిల్ చేత్తో పట్టుకుని నేను కూడా దేవర సినిమాకి టికెట్ల కోసం లైన్లో నుంచున్నాను అనుకోండి. అప్పుడు చూసిన సినిమాకి వచ్చిన ప్రజానీకం అంతా ఏం గుసగుసలు ఆడుకుంటారు చెప్పండి? అరే పాస్టర్ గారు సినిమాకి వచ్చాడేంట్రా, అరే ఫాదర్ గారు సినిమాకి వచ్చాడేంట్రా అని అనుకుంటారా? అనుకోరా? నా ప్రశ్న ఏంటి అంటే, మరి ముందు ఇద్దరున్నారు కదా, పంతులు గారు ముల్లా గారు ఉన్నారు కదా, మరి వాళ్ళ గురించి ఏమి అనుకోనోడు మరి పాస్టర్ గారి గురించి ఎందుకు అనుకుంటున్నాడు అంటాను. చూసావా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎందుకని? మనము దేవునికి ఏం చేయబడిన వాళ్ళం చెప్పండి? ప్రతిష్ఠించబడిన వాళ్ళం. అంటే ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి ఎట్లా బ్రతకాలా? ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తికి తగినట్లుగానే బ్రతకాల మనం. అంతేగాని నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను అంటే సమాజం ఏం చేయదు చెప్పండి? సమాజం ఒప్పుకోను. కాబట్టి జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. ఏ రోజున నువ్వు ప్రతిష్ఠ చేయబడ్డావో ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా నువ్వు ఏం పరీక్ష చేసుకోవాలా అంటే, నేను ప్రతిష్ఠించబడిన వ్యక్తిని. ప్రతిష్ఠించబడిన వ్యక్తికి తగినట్లుగానే బ్రతక. ఉదాహరణకి, ఈ మందిరం కట్టినప్పుడు, మందిరం ఓపెన్ చేసేటప్పుడు పాంప్లెట్లో ఏమని వేశారు చెప్పండి? ఏమని వేస్తారు? మామూలుగా కొత్త మందిరం కట్టినప్పుడు ఆ మందిరం ఓపెన్ చేసేటప్పుడు ఏమని వేస్తారు? మందిర ప్రతిష్ట అని వేస్తారు. అవునా? అంటే ఇప్పుడు ఈ మందిరాన్ని నువ్వు దేవునికి ఏం చేసావు? ఆ రోజున ప్రతిష్ట చేసావు. దేవుని సేవకులను పిలిపించావు. వాళ్ళ యొక్క ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, పాటల ద్వారా దేవుని మందిరాన్ని దేవుని కొరకు నువ్వేం చేసావు?
ప్రతిష్ఠించావు. అవునా? ఇప్పుడు దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించేసావు, అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఈ పక్కింటోళ్ళో లేకపోతే ఈ పక్కింటోళ్ళో వచ్చి ఇట్లా అడిగారు, ఏమనంటే, ప్రసాద్ గారు మా అమ్మాయి మెచ్యూర్ అయిందండి, బయట వర్షం పడుతుంది, బయట బురదగా ఉంది కదా, మీరు ఒక రోజు లేదా ఒక 10 గంటలు మీ మందిరాన్ని ఇస్తే మేము మెచ్యూర్ ఫంక్షన్ చేసుకుంటామండి, మందిరంలో మెచ్యూర్ ఫంక్షన్ చేసుకుని ఆ పూలతో అలంకరించుకుని మొత్తం అంత భోజనాలు పెట్టుకుంటామండి, మీ మందిరం ఇస్తారా అని అడిగారు అనుకో, ఏం చేస్తాం చెప్పండి? పర్వాలేదమ్మా, దాని ఏముంది, పక్కింట్లో ఉండేదానివేగా, పర్వాలేదులే పెట్టుకోమ్మా అంటామా? ఏమంటాం మనము? ఈ మందిరాన్ని మనము దేవునికి అంతే తప్ప ఇదేం ఫంక్షన్ హాల్ కానే కాదు. ఏదంటే అది చేయడానికి వీలు లేనే లేదు. ఏం చేయాలి? ఈ మందిరం దేవునికి ప్రతిష్ఠ అంటే దేనికోసం ప్రతిష్ఠ చేశావు? ఈ మందిరంలో దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి, ఈ మందిరంలో దేవుణ్ణి పాడాలి, ఈ మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలి, ఈ మందిరంలో దేవుని వాక్యం వినాలి, దానికోసం దీన్ని ప్రతిష్ఠ చేశాం. అంతేగాని ఏదో ఫంక్షన్లు చేసుకునే దాని కొరకు మేము చేయలేదు అంటాం. అవునా? ఇప్పుడు అట్లాగే ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయబడ్డావు చెప్పండి? నువ్వు కూడా ఏం చేయబడ్డావు? ప్రతిష్ఠ చేయబడ్డావు. ఇప్పుడు ప్రతిష్ఠ చేయబడిన నువ్వు కూడా ఎట్లా ఉండాలా? ఇంకా మళ్ళీ వేరే దాని జోలికి నువ్వు పోకూడదబ్బా. వదిన, మా అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాం రావదినా, కొంచెం గంధం పూసుకోవదినా, కాళ్ళకి గంధం రాసుకోవదినా అంటే, పర్వాలేదులే, మా అన్న కూతురే కదా, మా అన్న కొడుకే కదా, కొంచెంసేపు పూసుకుంటే ఏమైద్దిలే అంటే కుదిరే పని కానే కాదు. ఏం చేయాలా నువ్వు? నేను ప్రతిష్ఠించబడిన వ్యక్తిని కాబట్టి ప్రతిష్ఠించబడిన వ్యక్తికి తగినట్లుగానే నేను బ్రతకాల. అంతేగాని ఎట్లా అంటే నేను అట్లా బ్రతకూడదు. అట్లా బ్రతికినాడు సమూయేలు. కాబట్టి సమూయేలు పేరు దేవుని దగ్గర ఉన్న పుస్తకంలో రాయబడిందట. సమూయేలు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు ఆలకించట్లేదు అంటే, బహుశా మనము ప్రతిష్ఠించబడ్డామే కానీ ప్రతిష్ఠించబడిన వ్యక్తులకి తగినట్లుగా మనం ఏం చేయట్లేదు, బ్రతకట్లేదు. మీకు అర్థం అవడానికి బిబిలికల్ రెఫరెన్స్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఉదాహరణ, సంసోన్ని దేవుడు ఎప్పుడు ప్రతిష్ఠించాడు చెప్పండి? ఎప్పుడు ప్రతిష్ఠించాడు? తన తల్లి గర్భములో చిన్న అణువు, ఇంకా పిండము కూడా కాదు, చిన్న అణువుగా ఉన్నప్పుడే సంసోను దేవుని కొరకు ఏం చేయబడ్డాడు? నాజీరు, వ్రతం లేదా ప్రతిష్ఠ చేయబడ్డాడు. ఇప్పుడు తాను చచ్చేంత వరకు కూడా ఎట్లా బ్రతకాలా? ప్రతిష్ఠించబడిన వ్యక్తికి తగినట్లుగానే బ్రతకాలి. కానీ యవన ప్రాయం వచ్చింది. యవన ప్రాయం వచ్చేసరికి ఇప్పుడు తను ఏం చేసుకున్నాడు? తను తప్పిపోయాడు. ఎప్పుడైతే తను తప్పిపోయాడు, అక్కడ రాయబడి ఉంది, యెహోవా సంసోనును ఎడబాసను అన్న విషయాన్ని కూడా సంసోను ఏం చేయలేకపోయినాడు? గమనించలేకపోయినాడు. అట్లాగే ఇస్కరియోతు యూదాను కూడా దేవుడు ఏం చేసినాడు? ప్రతిష్ఠించాడు. దేని కొరకు ప్రతిష్ఠించాడు? ఆయన శిష్యుడిగా ఉండి ఆయనను వెంబడిస్తూ ఆయన కొరకు సేవ చేసి సువార్త చెప్పి అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించే దాని కొరకు ప్రతిష్ఠించాడు దేవుడు ఇస్కరియోతు యూదాను, యేసు ప్రభు. కానీ ఏం చేసుకున్నాడు? తను ప్రతిష్ఠించబడిన వ్యక్తికి తగినట్లుగా జీవించలా, తప్పిపోయాడు. చివరికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. కాబట్టి జాగ్రత్త ప్రియమైన సహోదరి సహోదరుడా, సమూయేలు ప్రతిష్ఠించబడిన వ్యక్తి అట్లా బ్రతికాడు కాబట్టే సమూయేలు పేరు రాయబడింది. సమూయేలు ప్రార్థన దేవుడు అంగీకరించాడు. నీవు నేను ప్రతిష్ఠించబడ్డాం. అలా ప్రతిష్ఠించబడిన వ్యక్తులకు తగినట్లుగానే మనం బ్రతుకుతున్నామా లేదా అని మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలి. జాగ్రత్త. మనకి చాలామంది హైందవ రక్త సంబంధికులు ఉన్నారు. అట్లా అని నేను వాళ్ళందరినీ పోగొట్టుకోండి, వదిలేయండి వాళ్ళని అని నేను చెప్పట్లా. వాళ్ళతో ఉండండి మంచిగానే. కానీ కొన్ని సందర్భాలలో పరిస్థితుల్లో ఎట్లుండాల? నువ్వు ప్రతిష్ఠించబడిన వ్యక్తికి తగినట్లుగానే నువ్వు ఉండాలి తప్ప నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవింద అన్నట్లుగా అన్నిట్లో కలగాపులంగా మనం ఉండకూడదు. మొదటిది. రెండవది, ఇప్పుడు కంటిన్యూషన్ చదవండి.
అదే 28 ఆఖరి లైన్. చాలు. రెండవ లక్షణం, సమూయేలుకున్న రెండవ లక్షణం ఏంటి అంటే, వాళ్ళ అమ్మ తీసుకొచ్చిందట, పాలు విడిచాడు, ఇప్పుడు అన్నం తింటున్నాడేమో. వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది దేవుని మందిరానికి. ఒరేయ్, ఇది షిలోహు దేవుని మందిరమురా, ఇక్కడ దేవుడు ఉంటాడురా, ఇది ఇప్పుడు ఆరాధన జరుగుతుందిరా, పాస్టర్ గారు ఏలీ పాస్టర్ గారు వస్తాడురా, పాటలు పాడతాడురా అని ఇవన్నీ చెప్పిందేమో వాళ్ళమ్మ. వెంటనే వాడేం చేసినాడంట, వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను. తెలుగు బైబిల్లో మ్రొక్కెను అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ఈ వర్షిప్డ్ దేర్ అని ఉంటుంది. అక్కడనే ప్రభువుని ఏం చేశాడంటే వాడు. అంటే ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేయండి, జస్ట్ ఊహించుకోండి వాళ్ళ అమ్మ ఎట్లా పెంచిందో. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు కదా, ఈ ముందు లైన్లో కూర్చున్న వాళ్ళు కానీ, ఇదిగా ఒళ్ళో పడుకుని ఏళ్ళు నోట్లో పెట్టుకున్న పిల్లలు కానీ, అదిగా ఆ పక్కన కూర్చున్న పిల్లలు కానీ, ఆ వెనక కూర్చున్న పిల్లలు కానీ, ఆ పిల్లలు కానీ ఉన్నారు. మీ పిల్లలు ఉన్నారు కదా, మీరు కూడా తల్లులే కదా. మీ పిల్లలు ఇప్పుడే పాలు ఇడిచినోడు ఆ పాలు తిమోతిగాడు తప్ప ఇంకెవడూ లేడు, అవునా? వాడు ఇప్పుడే పాలు ఇడిచాడు, ఇప్పుడు వాడికి అన్నం పెట్టాలి మనం ఈ ఆరాధన వర్తమానం అయినాక. మీ పిల్లలు ఎప్పుడో పాలు ఇడిచారు కదా, ఎప్పటి నుంచో అన్నం తింటున్నారు కదా, స్కూల్కి వెళ్తున్నారు కదా. ఒకసారి మీ పిల్లల మొఖాలెంక చూసి, వీళ్ళని ఎన్నిసార్లు మీరు దేవుని మందిరానికి తీసుకొచ్చారు, ఇన్నిసార్లు దేవుని మందిరానికి తీసుకొచ్చి, ఒరే ఈ దేవుని మందిరం రా, ఇక్కడ అన్నోళ్ళు పాటలు పాడతారురా, రాజా క్రిస్టియన్ అంకుల్ వస్తాడురా, వాక్యం చెప్తాడురా అని చెప్పి మీరు తీసుకొస్తే, వీళ్ళు ఎన్నిసార్లు మోకాళ్ళ మీద ఉండి ప్రభువుని ఆరాధించిన పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారు? తల్లుల్లారా, మీ గుండె మీద చెయ్యేసి చెప్పండి. మీరు సమర్థించుకోవడానికి మా పిల్లలు చిన్నపిల్లలు కదన్నా, వాళ్ళకి మొక్కడం అంటే ఆరాధించడం అంటే తెలియదు కదన్నా అని మీరు అనుకుంటారు. మరి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మరి హన్నా ఎట్లా పెంచింది? హన్నా కొడుకు కూడా చిన్నోడేగా, బాలుడు అని రాయబడి ఉంది బైబిల్లో, వాడు కూడా చిన్నోడేగా. మరి వాడిని తీసుకుని వచ్చి ఫస్ట్ టైం మందిరంలో నువ్వు తీసుకుని వచ్చి ఇవాళ నుంచి నువ్వు దేవునికి ప్రతిష్ఠ చేయబడినోడురా, నువ్వు సచ్చేంత వరకు ఇక్కడే ఉండాలి తప్ప ఇంటికి రాకూడదురా అంటే, వాడు అక్కడనే యెహోవాకి ఎట్లా మ్రొక్కాడు ఒకసారి ఆలోచన చేయండి. అంటే వాళ్ళమ్మ వాడికి అట్లా నేర్పించింది. పాలు తాగేటప్పటి నుంచి వాడికి అట్లా నేర్పించింది వాళ్ళమ్మ. దేవునికి మ్రొక్కాలా, దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి ఘనపరచాలా, దేవుణ్ణి మహిమపరచాలా అని వాళ్ళ అమ్మ అట్లా నేర్పించింది. కాబట్టి జాగ్రత్త. రెండవది మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మొదట తల్లిదండ్రులుగా మనము దేవుణ్ణి ఆరాధించే అనుభవం కలిగినట్లయితే మన తర్వాత వచ్చే మన పిల్లలు కూడా దేవుణ్ణి ఏం చేస్తారు? వాళ్ళు ఆరాధిస్తారు. కాబట్టి ఎందుకు సమూయేలు పేరు ఆ గ్రంథంలో రాయబడింది అంటే, అతడు దేవుణ్ణి ఆరాధించే అనుభవం కలిగిన వాడు. ఇప్పుడు మీరు ఇట్లా అనొచ్చు, పాస్టర్ గారు మేము కూడా ఆరాధిస్తామండి దేవుణ్ణి అని. దేవుణ్ణి ఆరాధించడము అంటే అర్థం ఏంటి అంటే, ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ యూ మస్ట్ హ్యావ్ టు వర్షిప్ ద లార్డ్ ఆల్మైటీ గాడ్. ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించాలి. ఆదివారం ఒక్కరోజు దేవుణ్ణి ఆరాధించటం కాదు, నీకు ఏదైనా మేలు జరిగితే దేవుణ్ణి ఆరాధించటం కాదు. ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి అంటే ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించాలి. అది చాలా ప్రాముఖ్యం. అందుకే నేను ఎప్పుడు ఇట్లా చెప్తాను కదా, ఇప్పుడు మీ పాప 10th క్లాస్ పాస్ అయింది అనుకోండి, అప్పుడు ఏ కూడిక పెడతారు? కృతజ్ఞత, స్తుతి, ఆరాధన కూడిక పెడతారు, అవునా? ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ మీ పాప 10th క్లాస్ తప్పిందనుకోండి, అప్పుడే కూడిక పెడతారు? చెప్పండి, అప్పుడే కూడిక పెడతారు? మరి ఎందుకు పెట్టరు? అప్పుడు కూడా కూడిక పెడతారు. అప్పుడు ఇట్లా అంటారు, ఏమని? పాస్టర్ గారు మీరు మన చర్చిలో బాగా ప్రార్థన చేసే ప్రార్థనా పరులు ఒక 5గురు మా ఇంటికి వచ్చి, మీరు ఏమి తినకోకుండా మీ కడుపు మార్చుకుని ఉపవాసం ఉండి మా అమ్మాయి కొరకు మీరేం చేయండి? ప్రార్థన చెయ్యండి. మా అమ్మాయి ఏం చేస్తుంది? బిస్మిల్లా బిర్యానీ పాయింట్ నుంచి ఒక బిర్యానీ తెప్పించుకుని తిని పడుకుంటుంది. మీరేం చేయాలా? ఉపవాసం ఉండి మా అమ్మాయి కోసము ప్రార్థన చేయాలి. అంటే ఇప్పుడు ఒక క్రైస్తవ విశ్వాసి యొక్క నైజం, స్వభావం ఎట్లా అయిపోయిందంటే, దేవుడు ఏదైనా మేలు చేస్తే ఏ కూడిక? కృతజ్ఞత కూడిక. ఏదైనా నష్టం వస్తే ఉపవాస కూడిక.
అది కాదు ప్రభువుని ఆరాధించే పద్ధతి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే యోబు. యోబు వాళ్ళ ఇంట్లో ఒకరోజే పశువులన్నీ ఏమైపోయినాయి, చచ్చిపోయినాయి. ఇప్పుడు ఇంకొక సేవకుడు వచ్చాడు, యోబు అంకుల్ నీకున్న 7 మగపిల్లలు 3 ఆడపిల్లలు 10 మంది ఒకేసారి గోడ కూలి ఏమైపోయినారు, చచ్చిపోయారు అన్న. ఇప్పుడు యోబు వాళ్ళ ఇంట్లో ఏ కూడికి పెట్టాలా చెప్పండి? యోబు వాళ్ళ ఇంట్లో ఏ కూడికి పెట్టాలా? చచ్చిపోయారుగా అందరూ, మనుషులు చచ్చిపోయారు, జంతువులు చచ్చిపోయారు. అంటే ఏ కూడికి పెట్టాలా? ఆదరణ కూడికి పెట్టాలా, అంతేనా? మన ఇంట్లో ఒకళ్ళు చచ్చిపోయినా కానీ ఏ కూడికి పెడతాం? వాళ్ళ ఇంట్లో 10 మంది పిల్లలు చచ్చిపోయినారు ఒకే రోజు, ఆదరణ కూడికి పెట్టాలి. మరి యోబు ఏ కూడికి పెట్టాడు? 1:21 మీరు చదివితే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదివితే యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు. అంటే ఏ కూడికి పెట్టుంటాడు బహుశా యోబు? స్తుతి కూడికి పెట్టాడు యోబు వాళ్ళ ఇంట్లో. చూసావా? అది ప్రభువుని ఆరాధించడం అంటే. ప్రభువుని ఆరాధించడం అంటే అర్థం ఏంటి? ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ యూ మస్ట్ హ్యావ్ టు వర్షిప్ ద లార్డ్ ఆల్మైటీ గాడ్. ప్రతి పరిస్థితుల్లో, అది మేలైనా కీడైనా, సుఖమైన దుఃఖమైన, కష్టమైన నష్టమైన, వ్యాధి అయినా ఆరోగ్యమైన, ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ప్రభువుని ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. అది సమూయేలులో నుంచి మనం నేర్చుకునేది. సమూయేలు వాళ్ళ అమ్మ హన్న సమూయేలుకి అట్లా నేర్పించింది. ప్రతి పరిస్థితుల్లో ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించాలి. నువ్వు అట్లా ఆరాధిస్తే నీ పిల్లలు కూడా అట్లా ఆరాధిస్తారు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎట్లా అయిపోయినారంటే, వాళ్ళు అనుకున్నది జరగలేదనుకోండి, అంటే వాళ్ళకి ఈరోజు స్లిప్ టెస్ట్లో మంచి మార్కులు రాలేదనుకోండి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ర్యాంక్ రాలేదనుకోండి, వాళ్ళు కోరుకున్న సబ్జెక్టు కాలేజీలో సీట్ రాలేదనుకోండి, వెంటనే ఇప్పుడు పిల్లల మైండ్ సెట్ ఎట్లా అయిపోయిందో తెలుసా? నేను జీవితంలో ఏమైపోయాను, ఓడిపోయాను, ఫెయిల్ అయ్యాను, కాబట్టి నేను బ్రతికి ఏం ప్రయోజనం అని వెంటనే ఏం చేసుకుంటున్నారు? చాలా ఇమ్మీడియట్గా సూసైడ్ చేసుకుని వాళ్ళ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. ఎంత బాధాకరమైన సంగతి. యాజ్ ఏ పేరెంట్గా నువ్వు చిన్న వయసు నుంచి వాళ్ళకి ఏం నేర్పించాలా? ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్స్, ప్రతి పరిస్థితుల్లో నువ్వు దేవుడిని ఏం చేయి? ఆరాధించు, దేవుణ్ణి స్తుతించు. నీకు ర్యాంక్ వచ్చినా దేవుణ్ణి స్తుతించు, ర్యాంక్ రాకపోయినా కానీ దేవుణ్ణి స్తుతించు. నీకు సీట్ వచ్చినా దేవుణ్ణి స్తుతించు, సీట్ రాకపోయినా కానీ దేవుణ్ణి స్తుతించు. నీకు ఉద్యోగం వచ్చినా దేవుణ్ణి స్తుతించు, ఉద్యోగం పోయినా కానీ దేవుణ్ణి స్తుతించు. ఏం పర్వాలా, ఈ ఉద్యోగం పోయింది అంటే దీనికంటే బెస్ట్ జాబ్ దేవుడిని కోసం ఇచ్చినాడేమో, నువ్వు దాంట్లోకి వెళ్ళాలి అంటే దీన్ని ఏం చేయాలా? రిజైన్ చేయాలిగా. ఎందుకు కుంగిరిపోతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? కాబట్టి ప్రభువుని స్తుతించు, ప్రభువుని ఆరాధించు అని నువ్వు చిన్న వయసు నుంచి నేర్పిస్తే వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చి నరకానికి పోరు. సమూయేలుకి వాళ్ళ అమ్మ అట్లా నేర్పించింది. అందుకు అక్కడ రాయబడి ఉంది, వాడు అక్కడనే యెహోవాని ఏం చేశాడట? మ్రొక్కాడు. చిన్న వయసు నుంచి అది నేర్పించండి మీ పిల్లలకి. చిన్న వయసు నుంచి పనికిమాలిన చెత్తంతా నేర్పుతారు మన ఆంధ్ర వాళ్ళు, లేదా మన దేశం వాళ్ళు అంటే తప్పు కాదేమో. ఏం నేర్పుతారు? అరే అమ్మాను అంటాడు, వాడు అమ్మ అంటాడు. అమ్మ అన్న తర్వాత అత్తను అంటాడు. ఇదిగో ఈ అమ్మాయి నీకు అత్త కూతురు అవుతుందిరా, ఈ అమ్మాయికి ముద్దు పెట్టు అంటారు. ఆడు ముద్దు పెడతాడు. ముద్దు పెట్టినప్పుడు చిన్నోడు కదా, ఎంత బాగా ముద్దు పెట్టాడో అని నవ్వుకుంటారు. ఈడు పెరిగి పెద్దోడు అవుతాడు, ఆ పిల్ల కూడా పెరిగి పెద్దోడు అవుతాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఆడు మళ్ళీ ముద్దు పెడతాడు. అప్పుడు అంటారు ఆడిని, చిన్నప్పుడు ఎందుకు పెట్టమన్నావు నువ్వు చెప్పబ్బా, మరి పెద్ద అయిన తర్వాత ఎందుకు కొడుతున్నావు నువ్వు, చిన్నప్పుడు ఎందుకు మురుసుకున్నావు నువ్వు ఆడు ముద్దు పెడుతుంటే? అంటే జడగొట్టింది ఎవరు? నువ్వే. అదే చిన్నప్పుడు అత్తను, ఈ అమ్మాయి నీకు అత్త కూతురు అవుతుంది, నీకు మరదలవుతుంది, నీకు వరస అవుతుంది, నువ్వు ముద్దు పెట్టు, ఇవన్నీ పిచ్చి మాటలన్నీ వాడికి నేర్పించే బదులు చిన్నప్పుడే అరే మోకాళ్ళ మీద ఉండు, మోకరించు, బైబిల్ పట్టుకో, నేను చెప్పేది చెప్పు, యెహోవా చెప్పు, యెహోవా అని ఆడి చేత చెప్పించడం. దేవుని మందిరానికి వెళ్తామా, అక్కడ పాస్టర్ గారు ఉంటారు కదా, ఆయనకి ప్రైజ్ ది లార్డ్ అని ఇట్లా చెప్పు, ఆ తర్వాత నువ్వు ఆ మందిరంలో మోకాళ్ళ మీద ఉండు. ఈ నేర్పిస్తే నేర్చుకుంటాడా? నేర్చుకుంటాడు. సింపుల్. ఈ పిల్లలు తెలుగు ఎట్లా మాట్లాడుతున్నారు? నువ్వు తెలుగు మాట్లాడతావు కాబట్టి, తెలుగు నేర్పించావు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు?
తెలుగు మాట్లాడుతున్నారు. అదే బీహార్ వెళ్తే ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి ఏం మాట్లాడతారు? హిందీ నేర్చుకుంటారు. ఎందుకని? వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారు. అలాగే ఇప్పుడు క్రైస్తవులైన పిల్లలు ఏం నేర్చుకోవాలా? మోకరించడం నేర్చుకోవాలా, ప్రైజ్ ది లార్డ్ చెప్పడం నేర్చుకోవాలా, దేవుని మందిరంలో ప్రభువుని ఆరాధించడం నేర్చుకోవాలా, పాటలు నేర్చుకోవాలా. అవి నేర్పించాలా తల్లి, చిన్నప్పటి నుంచి అవి నేర్పించాలి తల్లి. అందుకనే దేవుడు నీకు బహుమానం ఇచ్చినాడు బిడా. పిల్లలు లేనివాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు. దేవుడు నీకెందుకు ఇచ్చినాడు పిల్లల్ని? మనం చదివేటప్పుడు ఏం చదువుతాం? గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానం. ఈ బహుమానం ఏం చేయాలి? నువ్వు చాలా జాగ్రత్తగా పెంచి రేపొద్దున దేవునికి ఏం చేయాలి? నువ్వు సబ్మిట్ చేయాలి. దేవుని ముందు నిలబెట్టినప్పుడు వాడు మోకరించరా, ప్రార్థన చేయరా అంటే ప్రార్థన చేయకుండా అటు ఇటు తిరుగుతున్నాడు అనుకో, పనిష్మెంట్ ఎవరికి? తల్లికే. నువ్వు నేను ఇచ్చిన బహుమానాన్ని శ్రేష్టమైన వ్యక్తిగా నువ్వు పెంచలేదు అని దేవుడు నీకు పనిష్మెంట్ ఇస్తాడు. కాబట్టి జాగ్రత్త. పిల్లలు దేవుని బహుమానం, వాళ్ళని చాలా జాగ్రత్తగా పెంచాలా. మనం మనుషులు బహుమతులు ఇస్తారు కదా పుట్టినరోజుకి, వాటిని ఏం చేస్తాం? పడేస్తామా? పడేయం. జాగ్రత్తగా షోకేసులో పెట్టుకుంటాం, అందంగా చూస్తాం. కొంచెం విలువైనవి అయితే ఇంకా జాగ్రత్త పెట్టుకుంటాం. ఎవరైనా వస్తే అందరికీ పరిచయం చెప్తాం, ఏమని? ఇదిగో ఇది పలానా వాళ్ళు ఇచ్చారు, ఇది పలానా వాళ్ళు ఇచ్చారు బహుమతి అని చెప్తావు కదా. మరి వీళ్ళెవరు? పిల్లలెవరు? దేవుడిచ్చిన బహుమతి వీళ్ళు. వాళ్ళని ఇంకెంత జాగ్రత్త చూసుకోవాలా, వాళ్ళని ఇంకెంత జాగ్రత్తగా పెంచాలా. కాబట్టి జాగ్రత్త. వాడు అక్కడనే యెహోవాకి మ్రొక్కాడు. అంటే రెండవది, సమయంలో నుంచి మనం నేర్చుకునే రెండవ లక్షణం ఏంటి అంటే ప్రతి పరిస్థితుల్లో మనం ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించాలి. మూడవ మాట చూద్దాం. 2వ అధ్యాయం 11వ వచనము, 2వ అధ్యాయం 18వ వచనము. బాలుడైన సమూయేలు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య. 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య. చెప్పండి, 3 మాటలు చదివాం. ఏం మాట కామన్ వినబడింది? ఎవరు? బాలుడైన సమూయేలు. పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా రాయించాడు. ఎవరు? బాలుడైన సమూయేలు ఏలి ఎదుట ఎఫోదు ధరించుకుని ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చెప్పండి, సమయంలో ఉన్న 3వ శ్రేష్టమైన లక్షణం ఏంటి? ఎప్పుడు? ఫ్రమ్ ద చైల్డ్హుడ్, బాల్యము నుండే హీ ఈస్ డూయింగ్ ద గాడ్స్ వర్క్. దేవుని పరిచర్య, దేవుని పని చేస్తున్నాడు. కాబట్టే అతడు ప్రవక్త అయ్యాడు. అతని పేరు దేవుని దగ్గర ఉన్న పుస్తకంలో రాయబడి ఉంది. అతను ఏది ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి దేవుడు జవాబుని దయచేశాడు. ఇప్పుడు చెప్పండి, మరి మీ పిల్లలు? చెప్పండి, మరి మీ పిల్లలు ఏరా ఏమన్నా పరిచర్య చేశారా? పొద్దున వచ్చారు, ఏమన్నా పరిచర్య చేశారా? ఏరా ఏమన్నా పరిచర్య చేసావా? పరిచర్య అంటే ఏంటి అంకుల్ అన్నట్లు చూస్తుంది ఆ పిల్ల. బాలాజీ గారు అమ్మాయిలు ఏమన్నా పరిచర్య చేశారా? మందిరంలో చేశారా? వెరీ గుడ్. అయితే మీరు మంచోళ్ళు. కాబట్టి చిన్న వయసు నుంచే నువ్వు పరిచర్య చేస్తే నీ పిల్లలు కూడా ఏం చేస్తారు? పరిచర్య చేస్తారు. పరిచర్య చేసే లక్షణం కలిగి ఉండాలండి దేవుని ఇంటిలో పిల్లలు. అది గొప్ప ఆశీర్వాదం. మీరు హైదరాబాద్ హెబ్రోన్కి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద ఆఫీసర్లు సైతం చెప్పుల స్టాండ్లో నుంచుని ఉంటారు. కలెక్టర్లు నుంచుంటారు చెప్పుల స్టాండ్లో, తెలుసా? కలెక్టర్లు చెప్పుల స్టాండ్లో నుంచుని నువ్వు విడిచిన చెప్పులు చేత్తో పట్టుకుని తీసి చెప్పుల స్టాండ్లో పెడతారు. పెద్ద పెద్ద ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, పెద్ద పెద్ద డీజీపీలు, ఇట్లాంటి హయ్యర్ ర్యాంక్ పొజిషన్ వాళ్ళు హెబ్రోన్లో బాత్రూములు కడుగుతారు. వాళ్ళని వెళ్ళి, సార్ మీరు చాలా ఉన్నతమైన, వాళ్ళ యొక్క బిళ్ళ బంట్రోతులు, వాళ్ళ గన్మెన్లు, వాళ్ళకు ఉన్నటువంటి కార్లు అవన్నీ ఆ బయట రోడ్డు మీద పార్క్ చేసి వాళ్ళు అక్కడే నిలబడి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఈ జిల్లాకి కలెక్టర్ కదా, గొప్ప ఆఫీసర్ కదా, మీరు ఎందుకండి చెప్పుల స్టాండ్లో ఉన్నారు, మీరు ఎందుకండి బాత్రూములు గడుగుతున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా?
బ్రదర్, మేము చిన్న వయసు నుంచి ఇలా దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నాం కాబట్టి దేవుడు ఈ రోజున మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టాడు. అంటే అర్థమైందా? దేవుని ఆశీర్వాదం రావాలి అంటే దేవుని మందిరంలో చిన్నప్పటి నుంచే మనం ఏం చేయాలి చెప్పండి? పరిచర్య. నువ్వు పరిచర్య చేస్తే నీతో పాటు నీ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే ఏం నేర్చుకుంటారు? పరిచర్య. ఈ రోజుల్లో చాలామంది తల్లులు ఎట్లున్నారో చెప్పనా? మరి మీ దగ్గర ఉన్న తల్లులు అట్లా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను అబ్జర్వ్ చేసినటువంటి చర్చస్లో ఉన్న తల్లులు ఎట్లున్నారో చెప్పనా? ఇప్పుడు మనము వీళ్ళు పరిచర్య చేస్తే వీళ్ళు ఆశీర్వదించబడతారు, వీళ్ళకి దేవుడు వీళ్ళ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడన్న ఉద్దేశంతో అమ్మా శుభ్రంగా బాత్రూమ్లన్నీ కడిగాయి, ఈ మందిరం అంతా శుభ్రంగా ఊడ్చేసి తడిగుడ్డ పెట్టు, ఆ తర్వాత చాపలేయి అని చెప్పి అన్నామనుకోండి, తల్లి ఏమంటుందో తెలుసా? పక్కకు పిలిచి, ఏరా మనకేం పట్టింది, అసలు మన స్టేటస్ ఏంటి, మనం ఏంటి, మందిరంలో బాత్రూమ్లు కడగడం ఏంటి, అసహ్యంగా వద్దు, నువ్వు వచ్చేసాయి. పాస్టర్ గారు పిల్లలు లేరా, లేదా పాస్టర్ గారు వాళ్ళు ఆవిడ లేదా, వాళ్ళే కడుక్కుంటారు, మనకేం పట్టిందిరా వచ్చేసాయి అని చెప్పి చేయబట్టుకుని తీసుకెళ్ళిపోతా ఉన్నారు. అన్న అట్లా చేయలా. అన్న చిన్నప్పుడు తీసుకుని వచ్చి వదిలేసింది అంతే. చెప్పింది పరిచర్య చేయాలని 3 చోట్ల రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమని? బాలుడైన సమూయేలు ఏం చేస్తున్నాడు? పరిచర్య, పరిచర్య, పరిచర్య. జాగ్రత్త స్నేహితుడా, దేవుని మందిరంలో నువ్వు చేసిన ప్రతి చిన్న పనికి కూడా దేవుడు అన్యాయస్తుడు కానే తప్పకుండా దానికి 100 ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి పిల్లలారా, చిన్నప్పటి నుంచే నేర్చుకోండి, చక్కగా దేవుని మందిరంలో పరిచర్య చేయడం నేర్చుకోండి. అది మంచి అలవాటు. దేవుని మందిరాన్ని ఓడవడము, దేవుని మందిరంలో మ్యాట్లు వేయడము, ఆ చైర్స్ వేయడము, ఈ మైకులు పెట్టడము, ఇవన్నీ దేవుని మందిరంలో పరిచర్య. అది మన జీవితానికి ఎంతో శ్రేష్టం, ఆశీర్వాదకరం. కాబట్టి ఇది 3. 4వ సంగతి 21వ వచనము లేదా 26వ వచనము. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును వర్ధిల్లు. 21లో కూడా యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిలో ఏమవుతున్నాడు? చూసావా? 4వ సంగతి ఏంటో తెలుసా? నీ పేరు కూడా దేవుని దగ్గర ఉన్న పుస్తకంలో రాయబడాలి అంటే, నీ ప్రార్థనకు కూడా దేవుడు జవాబు ఇవ్వాలి అంటే, నీకు కూడా ఉండాల్సిన 4వ లక్షణం ఏంటి అంటే, దేవుని సన్నిధిలో మనం కూడా ఏమవ్వాలి చెప్పండి? ఎదగాల, వర్ధిల్లాల. ప్రాస్పారిటీ అంటారు ఇంగ్లీష్లో. వర్ధిల్లాల అంటే, ఉదాహరణకి మీరు చూడండి, మనము బయట చూస్తూ ఉంటాం, పొలం గట్ల మీద ఉన్న తాటి చెట్లు కానీ, లేకపోతే మన ఇంటి ఆవరణంలో ఉండే కొబ్బరి చెట్లు కానీ మీరు చూస్తే సంవత్సరానికి ఎన్ని తాటాకులు ఇస్తుంది అది, ఎన్ని కొబ్బరి మట్టలు మొవ్వు వేస్తుంది అది తెలుసా మీకు? సంవత్సరానికి 12 తాటాకులు ఇస్తుంది ఒక తాటి చెట్టు. అలాగే 12 కొబ్బరి మట్టలు ఇస్తుంది. అంటే నెలకి ఒక మట్ట లేదా నెలకి ఒక ఆకు చొప్పున అదేం చేస్తుంది చెప్పండి? మొవ్వు వేస్తుంది, ఎదుగుతుంది కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎన్ని నెలల నుంచి వస్తున్నారు దేవుని మందిరానికి? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు? ఎంత ఎదిగావు ఆత్మీయముగా? ఆ చెట్టే 12 సంవత్సరానికి 12 ఫలాలు ఇస్తుంటే నువ్వెన్ని ఫలాలు ఫలించిన అనుభవం ఉంది నీ జీవితంలో? చెప్పు, నీ గుండె మీద చెయ్యేసి చెప్పబ్బా. సియోను గీతాల్లో ఒక్క పాట రాగం తప్పుకోకుండా పాడు చూద్దాం. ప్రార్థన చేయమంటే మోకరించి కరెక్ట్గా ప్రార్థన చేయి, ప్రభువుని ఆరాధన చేయి చూద్దాం. చెప్పిన వాక్య ప్రకారంగా ప్రభువుని ఆరాధన చేయి, ఏదంటే అది చేయకుండా చూద్దాం. మరి ఇంకేం ఎదుగుతున్నావు నువ్వు? ఏం వర్ధిల్లుతున్నావు? కాబట్టి జాగ్రత్త. సమూయేలు జీవితాన్ని చూస్తే సమూయేలు యెహోవా సన్నిధిలో రోజు వెంబడి రోజు ఏమయ్యాడట? ఎదిగాడట. రెండవది వర్ధిల్లుతూ వచ్చినాడు. ఒక క్రైస్తవ విశ్వాసి ఎదగాల.
అంతేగాని ఎన్ని సంవత్సరాలున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఎదుగు బదుగు లేకుండా ఆత్మీయమైనటువంటి మరుగుజ్జుతనంలో మనం ఉండకూడదు. బిడ్డ పుట్టాడు చిన్నవాడు, నువ్వు రోజు వాడికి పాలిస్తున్నావు, పెద్దోడైన తర్వాత అన్నం పెడుతున్నావు, అయినా కానీ ఆడు ఎదగట్లా, అంతే ఉన్నాడు, అదే చిన్న చేతులు అదే చిన్న కాళ్ళు అట్లాగే ఉన్నాడు. సంవత్సరం అయిపోయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, అట్లాగే ఉన్నాడు. నీకు సంతోషమా దుఃఖమా? చెప్పండి. దుఃఖమే. ఎందుకని? అయ్యో నా బిడ్డలో ఏదో లోపం ఉంది, నా బిడ్డకి నేను పాలిస్తున్నాను, అన్నం పెడుతున్నాను, సెర్లాక్ ఇస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను, కానీ ఈ బిడ్డ ఏమవట్లేదు, ఎదగట్లేదు, పెద్దవాడు అవ్వట్లేదు, పెద్ద రూపు రావట్లా, చేతులు కాళ్ళు పెరగట్లేదు అని బాధపడతావు. అవునా? మరి నీకు కూడా దేవుడు బాప్టిజం తీసుకున్న రోజు నుంచి ఆయన శరీర రక్తాలని భోజనంగా పెడుతున్నాడుగా. మరి ఇప్పుడు నువ్వు కూడా ఏమవ్వాలా? ఎదగాల. నువ్వు ఎదగలేదు అంటే నిన్ను చూసి కూడా దేవుడు ఏమవుతాడు? బాధపడతాడు. మరి ఏం ఎదిగావు చెప్పు నువ్వు? నేను 2002లో ప్రభువుని అంగీకరించినప్పుడు ఒక 2 సంవత్సరాలు సండే స్కూల్ టీచర్గా పనిచేసిన. ఆ సండే స్కూల్ టీచర్ నుంచి ఎక్కడికి ఎదిగాను? నేను యూత్ పిల్లల మధ్య దేవుని వాక్యం చెప్పే స్టేజ్కి ఎదిగాను. అక్కడి నుంచి ఎక్కడికి ఎదిగాను? నేను మందిరంలో ఆరాధన వర్తమానం చెప్పే దాని దగ్గరికి ఎదిగాను. అక్కడి నుంచి ఎక్కడికి ఎదిగాను? బలవర్తమానం కూడా చెప్పేటటువంటి స్టేజ్కి ఎదిగాను. ఆ తర్వాత ఎక్కడికి ఎదిగాను? బైబిల్ స్టడీ చెప్పే స్టేజ్కి ఎదిగాను. ఆ తర్వాత ఎక్కడికి ఎదిగాను? కొన్ని వేల మంది పబ్లిక్ మీటింగ్లో నిలబడి దేవుని సువార్త వాక్యం ప్రకటించే స్టేజ్కి ఎదిగాను. ఇప్పుడు రోజు వెంబడి రోజు ఈ 22 సంవత్సరాలు 8 నెలల్లో నేను ఎదిగానా లేకపోతే మరుగుజ్జుకున్నానా? మరి నీ సంగతి ఏంటి బిడ్డ? నువ్వేమి ఎదిగావు? ఇది నా స్టేటస్. ఇప్పుడు నీ స్టేటస్ చెప్పు. నువ్వెప్పుడు బాప్టిజం తీసుకున్నావు? అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వేం చేసావు? సండే స్కూల్ టీచర్గా ఎన్ని సంవత్సరాలు వర్క్ చేసావు? అక్కడే ఉన్నావా? అక్కడి నుంచి యూత్ లీడర్గా మారావా? అక్కడే ఉన్నావా? అక్కడి నుంచి ఆరాధన వర్తమానం చెప్పే స్టేజ్కి వచ్చినావా లేదా? కాబట్టి జాగ్రత్త, ఎదగాల. సమూయేలు ఎదుగుతున్నాడు, అలా ఎదిగాడు సమూయేలు. మరి మన సంగతి ఏంటండి? ఎదుగు బదుగు లేకపోతే అది ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరమైన సంగతి కానే కాదు. ఇది ఎన్నోది? ఇది 4. రండి ఆఖరిగా 5వ చెప్పి నేను ముగించేస్తాను. 3వ అధ్యాయం 10వ వచనం. చాలు. 5వ లక్షణం ఏంటి అంటే సమూయేలు దేవుని స్వరమును వినినట్టువాడు. దేవుని స్వరం వినాల. నీ ఆత్మీయ జీవితంలో ప్రభు దగ్గర ఉన్న పుస్తకంలో నీ పేరు రాయబడాలి అన్నా, నీ ప్రార్థన దేవుడు ఆలకించాలన్నా నీకు ఉండాల్సిన 5వ లక్షణం ఏంటి అంటే దేవుని స్వరాన్ని వినాలి. సమూయేలు దేవుడు పిలిచాడు, సమూయేలు సమూయేలు అని పిలిచాడు. పాపం సమూయేలు చిన్నోడు కదా, బాలుడు కదా, దేవుని స్వరమేదో మానవ స్వరమేదో సమూయేలు ఏం చేయలేకపోయినాడు, రికగ్నైజ్ చేయలేకపోయినాడు. అందుకని ఏలీ దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు మీరు నన్ను పిలిచారా అండి అని అడిగాడు. ఏలీ అన్నాడు, అబ్బాయి నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళీ పడుకున్నాడు, మళ్ళీ స్వరం వినిపించింది, మళ్ళీ వచ్చాడు, నేను పిలవలేదు అన్నాడు. ఇప్పుడు ఏలీ పెద్దవాడు, అనుభవం కలిగినవాడు కాబట్టి ఏలీకి అర్థమైంది దేవుడు పిలుస్తున్నాడు. ఈసారి నిన్ను ఎవరైనా పిలిస్తే యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్మని చెప్పాడు. అంటే ఇప్పుడు ఈ 3 సందర్భాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే హీ లిజన్ ద గాడ్స్ వాయిస్, దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ముందు 2 సార్లు ఎందుకు రికగ్నైజ్ చేయలేదు అంటే అతడు బాలుడు కాబట్టి దైవ స్వరమేదో మానవ స్వరమేదో గ్రహించలేకపోయినాడు. దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే నువ్వు కూడా ఎప్పుడు దేవుని స్వరం ఇది లేకపోతే మానవ స్వరం అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేస్తావు అంటే ఆత్మీయముగా ఎప్పుడైతే నువ్వు ఎదుగుతావో, ఆత్మీయముగా మరి ఆ బాల్య దశలో నుంచి ఆ కౌమార దశలోనికి లేదా పెద్ద వయసులో నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో అప్పుడే నువ్వు కూడా దేవుని స్వరాన్ని మనం ఏం చేయగలమో తెలుసా? గుర్తించగలుగుతాం. మరి ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా, ఇన్ని సంవత్సరాల నీ విశ్వాస జీవితంలో ఎప్పుడైనా దేవుని స్వరం విన్నావా అని అడుగుతున్నాను. ఆర్ యూ లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్? దేవుని స్వరాన్ని విన్నావా? దైవజనుడు భక్సింగ్ గారు ఒక పుస్తకం రాశాడు. బ్లూ కలర్ అట్ట,
వైట్ కలర్ లెటరింగ్, 10 రూపాయలు ఆ పుస్తకం. పేరు చెప్పగలరా? యెహోవా స్వరము. యెహోవా స్వరము అనే పుస్తకంలో ఆయన రాస్తూ అంటాడు, సామెతలు 8:34 ప్రకారం, అనుదినము నా గడప యొద్ద కాచుకుని నా ఉపదేశము వినువాడు ధన్యుడు అని చెప్పబడినట్లుగా నేను ప్రతిరోజు కూడా దేవుని స్వరాన్ని వినకుండా నేను బయటికి రానట. రోజు దేవుని స్వరం వినేవాడట. ఇలా చెప్తుంటే ఒకసారి తిమోతి గారు ఇట్లా అడిగారట, బక్సింగ్ అన్న నువ్వు దేవుని స్వరం వినుకోకుండా బయటికి రానంటున్నావు కదా, మరి ఇది దేవుని స్వరము అని నీకు ఎట్లా తెలుస్తుందన్నా అని అడిగాడట. అప్పుడు బక్సింగ్ గారు ఇట్లా చెప్పాడట, తిమోతి, ఇప్పుడు మన ఇద్దరము ఈ గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నాం కదా, తిమోతి గారు వాళ్ళ ఇంట్లో మనము ఈ బెడ్రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటున్నాము కదా తిమోతి, ఆ బయట వరండాలో ఎవరో దగ్గుతున్నారు, ఎవరు అక్కడ దగ్గుతుంది అని అడిగితే వెంటనే తిమోతి గారు అన్నారట, అతడు మా అన్నయ్య అండి అన్నాడట. మరి ఈ వంటగదిలో ఎవరో తుమ్మారు తిమోతి, ఎవరు ఈ వంటగదిలో తుమ్మింది అని అడిగారట. ఆ తుమ్మింది మా అమ్మ అండి అన్నాడట. అప్పుడు బక్సింగ్ గారు ఇట్లా అడిగారట, తిమోతి, మనము ఈ గదిలో తలుపేసుకుని కూర్చున్నాం కదా, మన ఇద్దరమే ఉన్నాం కదా, మరి ఆ వరండాలో దగ్గింది మా తమ్ముడు, లేకపోతే ఆ వంటగదిలో తుమ్మింది మా అమ్మ అని అంత కరెక్ట్గా ఎట్లా చెప్పావు తిమోతి, నువ్వు చూడలేదుగా, ఎలా చెప్పావు అన్నాడట. అప్పుడు వెంటనే తిమోతి గారు నవ్వి, అదేంటన్నా, నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ మా తమ్ముడు మేమందరం కలిసి ఒక ఇంట్లోనే కదన్నా బ్రతుకుతున్నాము, చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా దగ్గుతారు, వాళ్ళు ఎట్లా తుమ్ముతారో ఆ మాత్రం నేను కనిపెట్టలేనన్నా అన్నాడట. వెంటనే బక్సింగ్ గారు అన్నాడట, సేమ్ నేను కూడా అంతే తిమోతి, చిన్నప్పటి నుంచి అంటే నేను బాప్టిజం తీసుకున్న రోజు నుంచి రోజు నేనేం చేస్తున్నాను, దేవుని స్వరం వింటున్నాను. అట్లా రోజు విని 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 నాకేమైపోయింది, దేవుని స్వరమేదో, సైతాను స్వరమేదో, మానవ స్వరమేదో ఊరికే నేనేం చేయగలను, రికగ్నైజ్ చేయగలను తిమోతి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఎందుకు రికగ్నైజ్ చేయలేకపోతున్నాం? మనం ఎందుకు రికగ్నైజ్ చేయలేకపోతున్నామంటే మనం రోజు దేవుని స్వరం వినేటటువంటి అనుభవం బహుశా మనకి లేనే లేదు కదా. ఇప్పుడు రేడియోలో ఒక పాట వస్తుందనుకోండి, ఇక్కడ కూర్చొని చెప్తాం మనం ఏమని, ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడాడు. ఎప్పుడు పాడాడు? పలానా సినిమాలో పాడాడు, ఆ పాట ఈ సంవత్సరంలో వచ్చింది అని ఎట్లా చెప్పగలుగుతున్నావు? చెప్పబ్బా, ఎట్లా చెప్పగలుగుతున్నావు? అంటే నీ చిన్న వయసులో ఆ పాట నువ్వు ఎన్నోసార్లు ఏం చేసినావు, విని 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 ఉన్నావు. కాబట్టి ఇది బాలసుబ్రహ్మణ్యం స్వరము, లేకపోతే ఇది కేజే యేసుదాసు స్వరము, ఇది సుశీల స్వరము, ఇది ఘంటసాల వెంకటేశ్వరరావు స్వరము అని ఎట్లా చెప్పగలుగుతున్నావు? రోజు వాళ్ళ పాటలు వింటున్నావు కాబట్టి చెప్పగలుగుతున్నావు. సినిమాలో ఒక డైలాగ్ వస్తుంది, అక్కడ నువ్వు ఇక్కడే కూర్చున్నావు, కానీ ఇది చిరంజీవి మాట్లాడుతున్నాడు, ఇది పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, ఎట్లా చెప్పగలుగుతున్నావు? చెప్పనా, దేవుని స్వరం కంటే వీళ్ళ స్వరాలు ఎక్కువ నీ మైండ్లో ఏమైపోయినాయి, ఫీడ్ అయిపోయినాయి. కాబట్టి ఇది దేవుని స్వరము అని చెప్పలేకపోతున్నావు, వాళ్ళ స్వరాలు చెప్పగలుగుతున్నావు అంటే దేవుని స్వరాన్ని వినట్లేదేమో బహుశా. కానీ సమూయేలులో నుంచి మనం నేర్చుకునే 5వ ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటి అంటే, ఈ లిజన్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరాన్ని వినేవాడు. జాగ్రత్త స్నేహితుడా, దేవుని స్వరం వినాలా. దేవుని స్వరం వినుకోకుండా మనము బయటికి రా. ఒకరోజు బక్సింగ్ గారిని తెల్లవారుజామున 2ంటికి లేపినాడట దేవుడు. బక్సింగ్, శీతాకాలం, బక్సింగ్ లే, త్వరగా లేచి నీ కోట్ వేసుకో, కోట్ వేసుకుని బైబిల్ చేత్తో పట్టుకుని నేను చూపించే స్థలానికి వెళ్ళన్నాడట. అంతే, ఆయన 2ంటికి లేచాడు, కోట్ వేసుకున్నాడు, బైబిల్ పట్టుకున్నాడు. బయటకు వస్తే మంచు మొత్తం దారి కనిపించట్లేదట. ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? ఇట్లా వెళ్ళు, ముందుకు వెళ్ళు, తిన్నగా వెళ్ళు అన్నాడట. వెళ్తా ఉన్నాడు. ఒక చెట్టు వచ్చిందట. బక్సింగ్, ఈ చెట్టు దగ్గర ఆగన్నాడట. ఆగాడు. ఆగి, బక్సింగ్ ఇప్పుడు నీ బైబిల్ ఓపెన్ చేసి నువ్వు సువార్త చెప్పు బక్సింగ్ అన్నాడట. అటు ఇటు చూస్తే మొత్తం చీకటి, మంచు పట్టేస్తుంది, ఎవ్వరూ లేరు అక్కడ, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం. నీ బైబిల్ తీసి సువార్త వాక్యం చెప్పు బక్సింగ్ అంటే మారు మాట్లాడకుండా వాక్యం తీసి చెప్తా ఉన్నాడట.
చెప్తా ఉన్నాడు. ఆయన మామూలు దేవుడు చెప్పమన్నాడు, చెప్తా ఉన్నాడు అంతే. ఆ పైనుంచి చెట్టు మీద నుంచి టప్ అని ఒకటి కింద పడ్డాడంట. ఈయన భయం వేసిందంట, ఈడెవడరా. ఆడు పట్టంతోనే వచ్చి భక్సింగ్ గారు కాళ్ళు పట్టుకుని, అయ్యా నా కోసమే నువ్వు ఈ వాక్యం చెప్పావు, నువ్వు కనుక వచ్చి ఇప్పుడు ఈ వాక్యం చెప్పకపోతే అదిగో పైన చూడు ఆల్రెడీ తాడు కట్టుకుని రెడీగా ఉన్నా, ఈలోపు ఎవరో మనుషులు వస్తున్నట్లుగా నీ చప్పుడయ్యి, సరే ఈయన వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోదాంలే, ఊరేసుకుందాంలే అని చెప్పి ఆ పైన కూర్చుని ఉన్నా. ఈలోపు నువ్వు పుస్తకం బైబిల్ ఆ పుస్తకం తీసి అచ్చంగా నా సంగతులే చెప్తున్నావు నువ్వు అని చెప్పి నేను కిందకి దూకానయ్యా అని ప్రభువుని నమ్మాడు. చూసావా? ఇప్పుడు నన్ను ఇట్లా అడగనివ్వండి, ఒకవేళ నిన్నే తెల్లారుజామున 2 గంటలకి మంచి చలిలో డిసెంబర్ నెలలో ప్రభువు లేపి, నువ్వు లే నీ బైబిల్ తీసుకుని ఈ నల్లదెబ్బ రోడ్డు అమ్మట ఇల్లు అన్నాడు అనుకో, ఏం చేస్తావు చెప్పబ్బా, ఏం చేస్తావు? ఇది దేవుని స్వరం కానీ ఇది సైతాను స్వరం. లేకపోతే ఇంత చిమ్మ చీకట్లో మంచు పడుతుంటే అర్ధరాత్రి తెల్లారుజామున 2 గంటలకి బైబిల్ తీసుకుని రోడ్డు అమ్మట వెళ్ళమంటే నేనే కళ్ళు కనపడక గబుక్కున కాలంలో పెడితే చంపేయడానికి శత్రువు నా మీద పన్నాగం పన్నాడు. ఎందుకనంటే దేవుని స్వరమేదో దెయ్యం స్వరమేదో మనకేం చేయట్లేదు, మనం తెలియట్లేదు. అట్లా దేవుని స్వరాన్ని వినేవాడు దైవజనుడు భక్సింగ్ గారు. దేవుడు అట్లా మాట్లాడితే దేవుని స్వరం విని దేవుని స్వరం ప్రకారమే తను పరిచర్య చేశాడు తప్ప తను సొంతగా ఎక్కడ కూడా చేసిన వాడు కానే కాదు. ఈ మధ్యాహ్నం నీ సంగతి ఏంటి బిడ్డ? ఆర్ యూ లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్? దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? పొద్దున్నే లేచి ఎవరి స్వరం విన్నాక లెగుస్తున్నావు చెప్పండి, నేను చెప్పనా? మీరు ఎవరి స్వరం విన్నాక లెగుస్తున్నారో? ఇప్పుడంటే వీళ్ళు వచ్చారు కానీ మొన్నటి వరకు జగన్ అనే ఒక బండి పెట్టాడు, ఆడు పొద్దున్న వచ్చేమనేవాడు, చెత్త బండి వచ్చిందో అనేవాడు. ఆడి పాటకు లేచేవాళ్ళు మీరు, అవునా కాదా? లేకపోతే పాత సామాన్లు కొంటాం, పాత కుర్చీలకు ఉల్లిపాయలు ఇస్తామని వస్తాడు పొద్దున్నే, ఆడి స్వరం విని లెగుస్తారు మీరు, అవునా కాదా చెప్పండి? లేకపోతే మీ అమ్మ స్వరం విని ఎంతసేపు పడుకుంటావే, లేగు కాలేజ్ టైం అవుతుంది రెడీ అయ్యి వెళ్ళవా అనే స్వరం విని లెగుస్తున్నారు మీరు, అవునా కాదా చెప్పండి అబ్బా, మీ గుండె మీద చెయ్యేసి. ఎప్పుడైనా దేవుని స్వరం అంటే బయట ఉన్న శబ్దాలన్నీ, ఈ స్వరాలన్నీ వినబడక ముందే దేవుని స్వరం విని లేచిన అనుభవం ఉందా నీ జీవితంలో? అంటే నేను ఒక మాట చెప్పనా, 5 గంటలకి వాడు మైక్లో అల్లాహు అక్బర్ అనేటటువంటి స్వరం వినడానికంటే ముందు దేవుని స్వరం నువ్వు వినాలి, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. అంతేగాని ఊళ్ళో ఉన్న స్వరాలన్నీ విన్న తర్వాత నువ్వు దేవుని స్వరం వినలేవు, దేవుని స్వరం విన్నా రికగ్నైజ్ చేయలేవు. నువ్వు దేవుని స్వరం ఎప్పుడు వినాలా? రాత్రి అందరూ పడుకున్న తర్వాత మోకరించు, అప్పుడు వినబడుతుంది దేవుని స్వరం ఏంటో నీకు. పొద్దున నీ ఇంట్లో అందరూ లెగవక ముందే లేచి మోకరించు, అప్పుడు వినపడుతుంది దేవుని స్వరం ఏంటో. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లుంటే దేవుని స్వరాన్ని విననే వినని. దేవుని స్వరం వినుకోకుండా నువ్వు ఏమి చేయలేవు బిడా, సింపుల్ అదంతే. దేవుని స్వరం విని నువ్వు ఈరోజు ఈ వాక్యం చెప్పు, నువ్వు ఈరోజు ఇక్కడికి వెళ్ళు, భక్సింగ్ గారు అట్లా చెప్పాడట, నువ్వు ఈరోజు నీళ్ళకి ప్రార్థన చేయి అని దేవుని స్వరం వినుకోకుండా నువ్వు చేసేది అంతా కూడా నేనంటా నువ్వు శత్రు స్వరం విని చేస్తున్నావేమో అనుకుంటాను. కాబట్టి జాగ్రత్త, చాలు. ఇంకా 5 సంగతులు, చాలా టైం అయిపోయింది కాబట్టి చాలు. ఏమేంటి చెప్పండి? 1, ప్రతిష్ఠించబడిన వాడు. మనం కూడా ప్రతిష్ఠించబడిన వారమే, అయితే ప్రతిష్ఠించబడిన వ్యక్తికి తగినట్లుగా బ్రతకాలి. 2వది, అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించేవాడు, మనం కూడా అట్లాగే ఆరాధించాలి. 3వది, దేవుని పరిచర్య చేసేవాడు, మనం కూడా దేవుని పరిచర్య చేయాలి. ఏం చేస్తున్నావు నువ్వు దేవుని పరిచర్య చెప్పు బిడ్డ? ఇదిగో నా కింద ఇక్కడ 5,000 పత్రికలు ఉన్నాయి. ఎన్ని? 5,000 పత్రికలు ఉన్నాయి. మరి అక్కడే ఉన్నాయి. మరి ఏం పరిచర్య చేస్తున్నావు నువ్వు? ఇన్ని హ్యాండ్ బ్యాగులు తెచ్చారు కదా, పెద్ద పెద్ద బ్యాగులు, ఏమన్నా మాకేమన్నా తెచ్చారా బ్యాగుల్లో? పోనీ వెళ్ళేటప్పుడు ఏమన్నా పట్టుకెళ్తారా బాక్సులు? మరి ఎందుకు ఆ బ్యాగులు అంత పెద్ద పెద్ద బ్యాగులు ఎందుకు? అంటే తేవడం తప్ప నేను అనట్లేదులే, తెండి. అయితే వెళ్ళేటప్పుడు ఏం చేయండి?
ఆ? కొన్ని సువార్త పత్రికలు దాంట్లో పెట్టుకుని వెళ్ళండి. పెట్టుకుని వెళ్ళి ఏం చేయాలా? మళ్ళీ నెక్స్ట్ సండే ఇక్కడికి వస్తావే, వచ్చే లోపు నువ్వు తీసుకెళ్ళిన పత్రికలన్నీ ఏం చేయాలా? సమోసాలోడికి ఇచ్చేసి రామాకండి. రోజుకు ఒక్కళ్ళకైనా ఒక పత్రిక పంచి రండి. ఎందుకు? మీకు బల్ల ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్తాను నేను, మీరు వింటున్నారో లేకపోతే ఆ తన్మయత్వంలో ఉండిపోయారు. ఏమంటాను నేను? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థాన, రాకడను గురించి నువ్వు ప్రజలకు ఏం చేయాలా? ప్రచురం చేస్తేనే నువ్వు ఆ బలలో పాలు పొందడానికి యోగ్యుడివి. మీరు ఏం చేయకుండానే పాలు పొందుతున్నారు. అందుకే దేవుని ఆశీర్వాదం రావట్లా. ఇప్పుడు మేము ఉన్నామంటే వారంలో ఏదో ఒక రోజు ఎట్లాగో సువార్త చెప్తాం, వాక్యం చెప్తున్నాం, సాక్ష్యం చెప్తున్నాం, ప్రభుని పరిచయం చేసి వస్తున్నాం కాబట్టి ధైర్యంగా చేయగలుగుతున్నాం. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వెవరికి సువార్త చెప్పినావు? అందుకే నేను చెప్పాను నేను, అన్న మాకు సువార్త చెప్పడానికి మాకు అంత ధైర్యం సరిపోదు, మేము ఎవరికైనా చెప్పాలంటే మాకు కొంచెం బిడేము, సిగ్గేస్తుంది, ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇదిగో నా కాల్ దగ్గరే ఉన్నాయి, కింద అల్మరాలో 5,000 ఉన్నాయి. 5,000 అంటే మీరు ఈజీగా ఒక సంవత్సరం ఇవ్వచ్చు. పోనీ అదైనా తీసుకుని వెళ్ళండి. వెళ్తా కొన్ని పత్రికలు ఈ వారమంతా మీరు ఎక్కడ బయటకు వెళ్తే అక్కడ ఏం చేయండి, ఒక పత్రిక ఇవ్వండి, వాళ్ళకి పంచండి. అదే దేవుని యెహోవా పరిచర్య చేయడం అంటే, దేవుని పరిచర్య చేయడం అంటే అదే. నేను కుదిరితే దేవుని మందిరానికి పెందలాడే రా, వచ్చి మందిరం ఊడు, శుభ్రం చేయి, కుర్చీలే, ఈ బల్లలే, ఇదేయి. ఇంకా పరిచర్య చక్కగా వంట పరిచర్య ఉంది, ప్రేమావంది సిద్ధపరుస్తారు, ప్రేమావంది పరిచర్యలో పాలు పొందు నువ్వు కూడా. లేకపోతే టాయిలెట్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ క్లీన్ చేయి. మందిరం అయిపోయిన తర్వాత ఇది అట్లా అన్నిటిని శుభ్రంగా మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి శుభ్రంగా మందిరాన్ని ఊడు. ఆ చెప్పులన్నీ ఇదిగో చూడు ఎట్లా పెట్టినారు, కింద అన్నీ ఎక్కడంటే అక్కడ వదిలేస్తున్నారు వాళ్ళు. ఒకసారి అవన్నీ తీసి స్టాండ్లో పెట్టు. రెండోసారి వాళ్ళకి విదిలేటప్పుడు సిగ్గేస్తుంది, వీళ్ళు ఎవరో పాపం ఇవన్నీ తీసి దీంట్లో పెడుతున్నారా, నేను పద్దాక కింద వదలకూడదు, నేనే పెట్టాలి అని చెప్పి 4 సార్లు నువ్వు పెడితే 5వ సారి వాళ్ళనే పెడతారు. ఇదే పరిచర్య అంటే. ఇలా పరిచర్య చేసి చూడు, దేవుని ఆశీర్వాదం చూస్తావు. తర్వాత 4వది ఎదగాల. దేవుని సన్నిధిలో ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు, నువ్వులో ఎదుగు బదుగు లేకుండా ఆత్మీయంగా వర్ధిల్లిన అనుభవం లేకపోతే కష్టం. ఎదగాల. 5వది దేవుని స్వరాన్ని వినాలి. చాలా ప్రాముఖ్యమైనది. దేవుని స్వరం వినాల. కాబట్టి 5 లక్షణాలు మనం కూడా కలిగి ఉంటే మన పేరు కూడా ఆ పుస్తకంలో దేవుడు రాస్తాడు. అప్పుడు నువ్వు ఏ ప్రార్థన చేసినా కూడా నీ ప్రతి ప్రార్థనకి కూడా దేవుడు ఏం చేస్తాడు? జవాబుని ఇస్తాడు. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.